ताजमहल ने फोटो తీస్తున్నాను. ताजमहल उधर मगर मेरा ताज इधर. నీకు తాజ్మహల్ అంటే అంత పసందా? నీలాంటి అందాల బొమ్మని పరిచయం చేసిన ఘనత ఈ తాజ్మహల్దే. అందుకే ఈ మహల్ని గుడిగా చేసుకుని అందులో నేను దేవతగా ఊహించుకుని నా గుండెలో ప్రతిష్ఠించుకుంటాను. అచ్చా నీ చోటీసి గుండెలో అంత పెద్ద మహల్ పట్టదు గాని ఏలో ఇసే చుపాల తెర దిల్ మే. నాకొకటి కాదు అన్నీ కావాలి. నా బాబా ఇవన్నీ నీకు ఫ్రీగా ఇస్తే బాబా నన్ను కేకలేస్తాడు. ఫ్రీగా ఎందుకు? ఇవిగో 1000 రూపాయలు. బాప్రే 1000. ఈ డబ్బు ఈ తాజ్మహల్కే కాదు, నువ్వు నా పక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పడానికి. మీది ఆంధ్రానా? హైదరాబాదు. నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా? అక్కడ చార్మినార్ ఉందని మా బాబా చెప్తాడు. మా బాబాది ఆంధ్రాయే తెలుసా? Excuse me, can I have your photo? Yes. Thank you. You're a nice couple, made for each other. बाबू, ये क्या बोलती है? మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టిన జంటని అంతే. बेशरम, मैं चलती हूँ. अरे आज क्या हो गया बेटी तुझे? उस दिन मुमताज बोली ना, वो बदमाश लोगों में ये भी है. क्या बे साले, हमारा मोहल्ले में आकर तेरी ये मुमताज होटल की पीछे अलर्जी చేస్తావు? ఎందుకు కొడతారు? ఏం తెలియదు నీకు? ఏంటి ఇది? अरे भाई इधर आओ. तुझे जान से मारूं. क्या हुआ बेटी? क्या हुआ बेटी? संभल बेटी. मुमताज ఏమైంది బేటీ నీకు? కళ్ళు తెరమ్మా. మేరే ఆంఖోं की रोशनी. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. కళ్ళు తెరు బేటీ. బేటీ अरे हटो 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 जी. अकल नहीं बुद्धि ले दो. इस नन्ही बच्चे को नाटो वैजन दिलाता है. मैं इंग्लिश डॉक्टर को साथ लाई तो चल. तुम कौन हो बेटी? अरे साहब मुझे मुमताज जानती है. మీరు పదండి నేను వైద్యం చేయిస్తాను. डॉक्टर साहब कैसा भी मेरा बेटी को ठीक कीजिए. हाँ या अल्लाह. घबराओ मत, जल्दी होश में आएगी. सुबह शाम ये दवा दे दो. शुक्रिया डॉक्टर साहब. अरे उधर क्या देखता है? ये मंदू जल्दी तेपिंचो. जरूर बेटी, अभी लाता हूँ.
రే అమరేడ్రా ఎవరా? అరే అమర్ ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఏంట్రా ఇన్ని తాజ్మహల్స్ కొన్నా? గురుడు తాజ్మహల్ సమ్మె పిల్లతో ప్రేమలో పడ్డట్టున్నాడు రోయ్. ఏంట్రా వీడు చెప్పేది నిజమేనా? ఒరే అమర్ నువ్వు కోటీశ్వరుడు పెట్టవరా? కో అంటే 1 కోటి మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారు. ఇలా ఊరు కాని ఊళ్ళో కులం కాని కులం పిల్లతో మాది ఒకటే కులంరా, ప్రేమ కులం అని నువ్వు అనుకుంటే సరిపోదు, పెద్దవాళ్ళు అంగీకరించాలి. మీ ప్రేమను వాళ్ళు ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు లేదు. చూడు గురు, బెల్లం చుట్టూ ఈగలాగా డబ్బున్న వాళ్ళ చుట్టూ ఆడపిల్లలు తిరగటం వెరీ కామన్. వాళ్ళతో ఆడుకుని వాడుకుని వదిలేయాలి కానీ ఇలా ప్రేమలు పెంకులు పెంచుకోకు. ప్రేమ అంటే నీ అభిప్రాయం అది. నా దృష్టిలో ప్రేమ ఓ వరం, ఓ స్వప్నం. అబ్బా వాడిని కదల్చకరా ప్రభు, కవిత్వం చెప్తాడు. ఒరేయ్ పదండ్రా, వాడి సామాన్లు మనమే సర్దిద్దాం. పదండి. Hi, Betty. Where is your boyfriend? Here is your photograph. Take it. బాబు బాబు దర్వాజా खोलो బాబు. लोग चले गए. चले गए? कहाँ? Come on, get in. Prashant, where is Prabhu? He's coming, sir. What, Prabhu? Sorry, sir. Get in. మీరు హైదరాబాద్? నిన్ను నీ ప్రేమను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. తొట్టి వెతవలు ఆగండి, రండిటు రండ్రా. ఏంటిది? పిచ్చమేస్తారా నాకు? పిచ్చం? ఒరేయ్, నా ప్రియురాలు కనిపించే వరకు ఈ బట్టలు మార్చకూడదని ఇలా బట్టి పురుగులా జీవిస్తున్నారే కాని పిల్లిపాలే జమీందారిరా నేను, పిల్లిపాలే జమీందారి. బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయి. ఎంతేసావురా బెండకాయ? పావలా. తీసుకో 100 రూపాయలు. నువ్వెంతేసావురా గుమ్మడికాయ? 10 రూపాయలు. తీసుకో 200. రండ్రా మీరు కూడా తీసుకోండి 100. నువ్వెంత? 10 పైసలు వేసుంటావు, తీసుకో 100. సార్, ఎస్ నేను ఇచ్చాను సార్. ఎంత వేసావు? 2 రూపాయలు సార్. ఇలా రా. ఈ పేరేంటి? జోగారావు సార్. ఏ ఊరు? గజ్జారం. అటు చూడు, అటు చూడు. ఎవరు? చెప్పుకో చూద్దాం. ఆ మాత్రం చెప్పుకోలేనా? ఓవర్ స్పీడు వీరబాబువి. ఎలా కనిపెట్టావు డియర్? పట్టు లాంటి నా స్పర్శ తగలగానే టక్కును గుర్తొచ్చానా? నీ మొహం నువ్వు ముట్టుకుంటే తేనె తుట్టిలో చేతులు పెట్టినట్టుంటుంది. నో సంగు డియర్, అలా అనొద్దు. నువ్వు అలా మాట్లాడితే నా గుండె బరువెక్కి కిందకి జారి లబ్దక్ 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 అని కొట్టుకుంటుంది. కూర్మా, ఈ గానామృతం నీదేనా కూర్మా? అవును. నీ కంఠానికి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది కూర్మా? దున్నపోతారావనే ఆహా. ఓ మాస్టర్ దగ్గర రెయిన్బోలు అభ్యాసం చేసి నేర్చుకున్నాను లక్ష్మి. వాడెవడు మీ కజినా? చూడు లక్ష్మి, వీడు పుచ్చు జోకులు వీడును. అవును లక్ష్మి, నా గొంతు నీకు నచ్చిందా? అబ్బా ఎంత బాగా పాడావో, అచ్చు ఘంటసాల గారిలా. ఘంటసాల గారి లాంటి నా కారు కింద జాకి, అది ఘంటసాల పాటే. ఒరేయ్, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావురా? పిచ్చివాడ, నీకేం తెలుసురా సంగీతం అంటే? మెదడులోంచి భావోద్వేగం పొంగి
మనసులోంచి ఆవేశం పొరలి గొంతులోంచి లావాలా ప్రవహించే జీవధార సంగీతం అంటే. గుంటల రోడ్లలో కారు దొరికిన బచ్చేగాడివి, నీకేం తెలుసురా సంగీతం అంటే? ఏం కూర్చావురా? ఏంటి మధ్యలో నీ గోల? ఏదో చక్కని సంగీతం విందామని వస్తే కూర్మం ఇంకో పాట పాడి వినిపించవు? పాట పాడాలంటే మంచి మూడు కావాలి లక్ష్మి. వీడొచ్చి నా మూడంతా పాడు చేశాడు. వీళ్ళందరూ ఆగ్రా వెళ్ళే బస్సు వచ్చేసింది, అతనితో కలిసి వెళ్ళిన స్నేహితులు వచ్చేశారు. అమరెందుకు రాలేదో అర్థం కావట్లా. బహుశా అట్నుంచి అటు జైపూర్ వెళ్ళాడేమరా? వెళ్తే వెళ్ళాడు, మనకు ఫోన్ చేయొచ్చు కదా అంకుల్. బస్సు ప్రభుకి ఒకసారి ఫోన్ చేయి. హలో, ఎవరు ప్రభునా? ఒక్క నిమిషం. హలో ప్రభు. ఏమిటయ్యా మీరంతా వచ్చేసారు, అమరేమయ్యాడు? అలా డైరెక్ట్గా అడిగేస్తే ఎలా చెప్పను అంకల్. అంటే అమర్ ఆగ్రాలో ఆగ్రాలో ఏం జరిగిందో చెప్పవయ్యా. అది నేను పర్సనల్గా వచ్చి చెప్తాను అంకల్. ఏం జరిగిందండి? పర్వాలేదులే చెప్పు. అమర్ అక్కడ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు అంకల్. మేము ఎంత నచ్చి చెప్పి తీసుకొద్దామని ప్రయత్నించినా కుదరలేదు. పైగా అమ్మాయి బొమ్మలు అమ్ముకునే పిల్ల.